ఉద్యోగుల పెన్షనర్ల డిఏ బకాయిలు ఐఆర్పై ముఖ్య ప్రకటన. ఎన్నికలకు ముందు అన్ని వర్గాలతో పాటు ఉద్యోగులకు కూడా చంద్రబాబు హామీలిచ్చి అరచేతిలో స్వర్గం చూపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2.5 నెలలైనా ఉద్యోగులకు చెల్లించాల్సినవి ఏవైనా చెల్లించారా అంటే ఒక్కటి లేదని స్పష్టమవుతుంది. అయితే దీనిపై అడగడానికి ఉద్యోగులు భయపడుతున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టాలని కోరుతున్నా స్పందించేవారు కరువయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పెండింగ్ అంశాల పరిష్కారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి రాష్ట్ర స్థాయి ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నిస్తున్నా కనీసం ఆయన అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి నెలకొనడం గమనార్హం. మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగులను బెదిరిస్తున్నారు. తనలో మళ్లీ 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారంటూ బహిరంగంగా బెదిరిస్తుండటంతో ఉద్యోగుల్లో గుబులు మొదలయ్యింది. కార్యక్రమాల్లో ఉద్యోగులను అవమానపరిచే విధంగా మాట్లాడటం సర్వత్రా చర్చనీయాంశమైతే అయ్యింది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆర్థిక ప్రయోజనాలు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాదాపుగా చెల్లించింది. 2019లో జరిగిన ఎన్నికల నాటికి చంద్రబాబు పెండింగ్ లో పెట్టిన డిఏలను సైతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెల్లించింది. ఇక 2024 ఎన్నికల సమయానికి ఒక్క డిఏ కూడా పెండింగ్ లో లేదు. 2023 మార్చి నాటికి జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ చెల్లింపులు పూర్తయ్యాయి. 2023 వరకు సరెండర్ లీవులు కూడా మంజూరు చేసింది. సిపిఎస్ స్థానంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు ప్రయోజనం చేకూరే విధంగా జీపీఎల్ ను తీసుకొచ్చింది. అప్పట్లో జీపీఎస్ ను టీడీపీ, జనసేనతో పాటు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించిన విషయం అందరికీ తెలిసిందే. సచివాలయ వ్యవస్థతో అడ్డుకుంటున్న ప్రభుత్వం. జాబు రావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం అంటూ టీడీపీ 2014 ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు 34,000 లోపే. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 1,500కు పైగా ఉద్యోగాలు కల్పించింది. మిగిలిన శాఖల్లో మరో 1,00,000 వరకు ఉద్యోగాలు భర్తీ చేయడం విశేషం. సచివాలయ, ఆర్బీకే వ్యవస్థల ఏర్పాటుతో అధికారులపై పని ఒత్తిడి గమనీయంగా తగ్గింది. అవినీతికి అవకాశం లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి. తాజాగా ప్రభుత్వం సచివాలయ వ్యవస్థతోనూ ఆడుకుంటుంది. రానున్న రోజుల్లో తమ భవితవ్యం ఏమిటో తెలియక సచివాలయ ఉద్యోగుల ఆందోళన అంతా ఇంత కాదు. సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై న్యూస్.